శివరాత్రి నాడు తమన్నా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది. ఈసారి అందాలతో కాదు అంతకు మించిన లుక్ తో తమన్నా కనిపించడంతో ఫ్యాన్స్ ఇప్పుడు తమన్నా స్టిల్ పై షాక్ అవుతున్నారు. ఓటీటీలో రిలీజ్ అయి సెన్సేషనల్ సృష్టించిన థ్రిల్లర్ యాక్షన్ చిత్రం ఓదుల రైల్వే స్టేషన్ 2022లో విడుదలైన ఈ చిత్రం మంచి వ్యూస్ రాబట్టుకుంది. వశిష్ఠ, హెబ్బా పటేల్, సాయి రోనక్, భూపాల్ కీలక పాత్రలు పోషించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. డైరెక్టర్ సందీప్ నంది ఈ సినిమాకు కథతో పాటు మాటలు, స్క్రీన్ ప్లే అందించగా అశోక్ తేజ దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆహా ఓటీటీలో 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయి ట్రెమాండస్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతోంది. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా యాక్ట్ చేస్తోంది. గతంలో ఓదిలా 2 తెరకెక్కబోతోంది అంటూ అనౌన్స్ చేసిన సందీప్ నంది ఇందులో తమన్నా కీలక రోల్స్ చేస్తుందని, మునిపెన్నడూ ఆమెను అలాంటి పాత్రలో చూడలేదంటూ వెల్లడించాడు. తాజాగా తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తమన్నా లుక్ రివీల్ చేశారు. ఇప్పటి వరకు హాట్ అండ్ గ్లామరస్ పాత్రల్లో కనిపించిన మిల్కీ బ్యూటీ ఇందులో ఆధ్యాత్మికమైన పాత్రలో కనిపిస్తోంది. ఓదిలా 2లో ఆమె శివశక్తి అనే క్యారెక్టర్ చేస్తోంది. గంగా నది ఒడ్డున ఓ చేతిలో డమరుకం, మరో చేతిలో దండ పట్టుకుని కాషాయ వస్త్రాలు, నుదుటిన విభూతి ధరించిన పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. దీన్ని బట్టి చూస్తే ఏదో మైథలాజికల్ మూవీగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి కూడా కథ, మాటలు సంపత్ నంది అందిస్తున్నాడు. మధు క్రియేషన్స్ సంపత్ నంది టీమ్ వర్క్స్ పై డి మధు సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. తొలి పార్ట్ ఓటీటీలో రిలీజ్ కాగా ఇది థియేటర్లోనే విడుదల చేయనుంది చిత్ర యూనిట్. కాంతార, విరూపాక్ష, మంగళవారం వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించిన అజనీష్ ఈ మూవీకి కూడా బాణీలు సమకూర్చనున్నారు. ఈ చిత్రానికి కూడా మెగాఫోన్ పట్టనున్నాడు దర్శకుడు అశోక్ తేజ. కాగా సంపత్ నంది దర్శకుడుగా తమన్నా గతంలో 3 చిత్రాల్లో నటించిన సంగతి విదితమే. రచ్చ, బెంగాల్ టైగర్, సిటీమార్ వంటి చిత్రాలు వీరిద్దరి కాంబోలో వచ్చాయి. ఇప్పుడు అతడి ప్రొడక్షన్ హౌస్ పై మరో చిత్రంలో నటిస్తోంది తమన్నా.